సూపర్ సూపర్. సినిమా చూసి చెప్తా, సినిమా చూసి చెప్తా. ఆల్రెడీ థియేటర్లోకి కోలాహలం స్టార్ట్ అవుతోంది. సినిమా థియేటర్లోకి అడుగు పెడితే సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇండియా భారతీయ సినిమాకు సగటు అభిమాని మాత్రమే. మాట్లాడుకుంటూ ఉంటాం కదా, దాంట్లో సెలబ్రిటీ అని ఉండదు. బట్ ఆఫ్ కోర్స్ బయటకు వచ్చిన తర్వాత హంగామా లేకపోతే కోలాహలం, ఇన్ హౌస్లో ఉన్నప్పుడు కాస్త సందడి అటువంటిది ఉంటుందేమో తప్ప. అండ్ ఇప్పటికీ ఆ రియాక్షన్స్ మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఇప్పుడిప్పుడు కొంతమంది అడుగు పెడుతూ ఉన్నారు. అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు నిజానికి? ఇందాక రికార్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, లెట్ మీ కంటిన్యూ దాట్. ఈ మూవీ గురించి ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రీమియర్ షోస్ అండ్ సెన్సార్ స్క్రీనింగ్ రియాక్షన్స్ని అలాగే కొన్ని డిస్కషన్స్ని బేస్ చేసుకొని ఇటు నేషనల్ మీడియాలో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిన వాటిని బేస్ చేసుకొని నేను చెప్తూ ఉన్నా. రామ్ చరణ్ యాక్టింగ్ ఎస్పెషలీ గ్రామీణ ప్రాంత యువకుడిగా పాత్రలో మాస్ లుక్ మంచి ప్రశంసలు వినిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఉపాసన ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, సో మెగా ఫ్యామిలీ ఇప్పుడే రీచ్ అయింది హైదరాబాద్లో శ్రీరాములు థియేటర్కి. సందడి కనిపిస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉపాసన, రామ్ చరణ్ సతీమణి అండ్ పెద్ద మూవీని చూసేందుకు ఫ్యామిలీతో అదిగో ఉపాసన మీరు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనుదల అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం థియేటర్లోకి అడుగు పెడుతూ ఉన్నారు ఉపాసన కొనుదల. విజువల్స్ మీరు చూడొచ్చు. ఉపాసనతో పాటు ఉపాసన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. అండ్ లైవ్ ఫ్రేమ్ ని మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఉపాసన అడుగు పెట్టినప్పుడు షాకింగ్ రియాక్షన్స్ మీరు చూడొచ్చు. ఒక్కొక్కరు కూడా ఆ క్రేజ్ పెద్ది ఇక్కడ ఇదే షౌట్ వినిపిస్తుంది. రామ్ చరణ్ గురించి అండ్ పెద్ద సినిమాకి సంబంధించి మాత్రం ఇప్పుడు వస్తాం. టాక్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. క్రేజ్ కనిపిస్తుంది థియేటర్లో, సందడి వాతావరణం కనిపిస్తుంది. థియేటర్ అఫ్ కోర్స్ ఇప్పటికే న్యూ లుక్ ని సొంతం చేసుకునే క్రమంలో శ్రీరాములు థియేటర్ దగ్గర ప్రస్తుతం వాతావరణం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి క్రేజ్ ఉంది మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఫ్యాన్స్ చేరుకున్నారు. అండ్ కొద్దిసేపటి క్రితం ఉపాసన కొండలో చేరుకునే క్రమంలో భారీగా పోలీసు బందోబస్తు కూడా ఉంది. అండ్ వన్స్ వాళ్ళు ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్ కి చేరుకున్న తర్వాత సెక్యూరిటీని కాస్త తగ్గించి ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్స్ కొంచెం ఉంచిన సందర్భంలో ఇప్పుడు వాటిని పూర్తిగా లిఫ్ట్ చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇన్ ద సెన్స్ మొత్తం కాదు, అక్కడ ఎక్కడైతే అవసరమో అక్కడ ఆ సెక్యూరిటీని మరింత అరేంజ్ చేసి సెక్యూరిటీని టైటన్ చేసి ప్రస్తుతం తీసుకువెళ్తున్న విజువల్స్, అంటే క్రౌడ్ ని మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు. ట్రైలర్ వాజ్ అమేజింగ్. బుచ్చి సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చూస్తాం. వచ్చాక మళ్ళీ రివ్యూ ఇస్తాను నేను. ఎందుకు రామ్ చరణ్ అంటే ఎందుకు ఇష్టం? రామ్ చరణ్ యాక్టింగ్ వాజ్ సూపర్. మనం రంగస్థలంలో చూసాం, త్రిపురార్లో చూసాం. ఫస్ట్ అంత లేదు, బట్ నాకు రంగస్థలం త్రిపురార్ చూసాక రామ్ చరణ్ యాక్టింగ్ వాజ్ అమేజింగ్. పెద్దలో మీకు బాగా ఎక్సైట్ చేసిన ఆ గ్లిమ్స్ కానీ కంటెంట్ ఏంటి అసలు? ట్రైలరా, సాంగ్సా, ఏది బాగా ఎక్సైట్ చేస్తుంది? సాంగ్స్ ఎలా చూసుకున్నా సాంగ్స్ అయితే సూపర్ హిట్, కానీ కంటెంట్ చూసుకుంటే తెలుస్తుంది ఒక ఊరు కోసం సంథింగ్ ఏదో చేస్తున్నాడు, ఒలింపిక్స్ ఆ టైప్లో వెళ్తున్నాడు అని మాత్రం నాకు అర్థమైంది. గేమ్స్ మార్చుకొని, మేబీ క్రికెట్ ఒలింపిక్స్లో ఉండదు కాబట్టి గేమ్ మార్చుకున్నాడు అని నా ఫీలింగ్. ఓకే, అదే నేను ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ అది ఉంటుందని అనుకుంటున్నాను. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా? యా, ఇట్ వాజ్ సూపర్. రామ్ చరణ్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ముందంత ఉందని అనుకోలేదు, బట్ ఇట్ వాజ్ తెలుస్తున్నారు. ఐ నీడ్ టు గో. థ్యాంక్ యూ. సో ఇక్కడ లేడీస్ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యామిలీస్ తో వచ్చారు. సో అంతా కూడా రామ్ చరణ్ ని చాలా రోజుల తరువాత అండ్ ఇంకా ఆ స్క్రీన్ మీద బుచ్చిబాబు డైరెక్షన్ లో సుకుమార్ అసలు రంగస్థలంలో చిట్టిబాబుగా ఎలా చూపించారో మనం చూసాం. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు అయినటువంటి బుచ్చిబాబు ఉప్పెన తర్వాత ఇటువంటి ఒక భారీ ప్రాజెక్ట్
రామ్ చరణ్తో చేయడం, అది కూడా రెహమాన్ మ్యూజిక్లో. సో సాంగ్స్ అన్ని కూడా ఎంత బజ్ క్రియేట్ చేయగలిగినాయి అనేది మనం చూసాం. చిక్రీ సాంగ్ కానీ, రై రై రారా కానీ, సో తర్వాత హెల్లెల్లో సాంగ్ కానీ, తర్వాత మస్సా మస్సా సాంగ్ కానీ, ప్రతి సాంగ్ కూడా రెహమాన్ చాలా మనసు పెట్టి కంపోజ్ చేసినట్టు బుచ్చిబాబు కూడా దగ్గరుండి తనకు ఇష్టమైన రెహమాన్ మ్యూజిక్ని ఎలా వాడుకోవాలి, తన రూరల్ కంటెంట్కి రెహమాన్ మ్యూజిక్ని సో ఎట్లా మ్యూజిక్ తీసుకోవాలి అనేది ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ని ఆయన రెహమాన్కి ఎక్స్ప్లెయిన్ చేసి తన దగ్గర నుంచి ఎటువంటి అవుట్పుట్ కావాలో అటువంటి అవుట్పుట్ని ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా తీసుకున్నాడు. సో ఆ అవుట్పుట్ మనం ఫస్ట్ చిక్రీ సాంగ్ నుంచి కూడా చూడొచ్చు. అండ్ ఇంకా తర్వాత జానీ మాస్టర్ కూడా మొత్తం మ్యాక్సిమం అన్ని సాంగ్స్ కూడా కొరియోగ్రఫీ చేశారు. సో అన్నీ కూడా చాలా ప్లస్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి కూడా రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ కూడా సినిమా మీద చాలా బజ్ క్రియేట్ చేయగలిగింది. తర్వాత పెహల్వాన్ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్, బుచ్చిబాబు ఆ డైరెక్షన్ మార్క్ అనేది కనిపించింది. సో అండ్ ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద మూవీ టీంకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి చెప్పనంతగా, ఏ సినిమా గురించి ప్రమోట్ చేయనంతగా ఈ సినిమా గురించి చెప్తున్నారు. ఈవెన్ రామ్ చరణ్ కూడా ఎప్పుడు ఏ సినిమా గురించి ఇంతగా మాట్లాడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం పెద్ద మూవీ గురించి ఫ్యాన్స్కి ఒక మార్క్ అవుతుంది ఈ సినిమా. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR లాగా ఈ సినిమా కూడా నా కెరీర్లో ఒక మంచి మూవీ అవుతుంది, మంచి మూవీలా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. డెఫినెట్గా బుచ్చి చాలా బాగా తీశారు, బాగా హ్యాండిల్ చేశారు, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు అని చెప్పేసి అటు రామ్ చరణ్ కూడా చెప్పడం జరిగింది. సో ఈవెంట్స్ కూడా మనం చూసాం, పాన్ ఇండియాగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో అటు చెన్నైలోను, బెంగళూరులోను, విజయవాడలోను, ముంబైలోను అన్ని చోట్ల కూడా ప్రమోట్ చేశారు. అన్ని చోట్ల కూడా ఈ సినిమాని రీచ్ అయ్యేలాగా, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా ఆ బుచ్చిబాబు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పటికీ ఒక 2 సార్లు పోస్ట్ పోన్ అయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ అది ఒక మంచి అవుట్పుట్ రావడం కోసమే ఈ డిలే అయిందని చెప్పేసి ఒక మంచి డేటు, IPL సీజన్ కూడా ముగిసింది. ఓవైపు సింగిల్ స్క్రీన్స్లో సినిమాలు లేవు అంటూ కూడా థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద లాంటి ఒక పెద్ద సినిమా థియేటర్స్కి రావడం, ఆ కళ అంతా కూడా మనకి సింగిల్ స్క్రీన్స్ ముందు, థియేటర్స్ ముందు కనిపిస్తుంది. ఒక మంచి సినిమా రిలీజ్ అయితే, ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ దగ్గర ఎంత హంగామా చేస్తారో కనిపిస్తుంది. మనం మల్టీప్లెక్స్లో కూడా 8 o'clockకి షో పడినప్పటికీ కూడా అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంత హంగామా చేయడం కానీ, ఇలా పండగలాగా సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇటువంటివి ఉండవు, అటువంటివి ఏమి ఉండవు. కానీ ఒక సింగిల్ స్క్రీన్కి వచ్చేసరికి, సింగిల్ స్క్రీన్ దగ్గరకు వచ్చి ఇక్కడ వాళ్ళు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం, బ్యాండ్ మేళంతో వాళ్ళంతా కూడా ఒక సెలబ్రేషన్ లాగా ముందు నుంచి కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సినిమాకి సంబంధించి. ఆ సెలబ్రేషన్ అంతా కూడా మనం ఈ రోజు ఇక్కడ ఈ శ్రీరాములు థియేటర్ దగ్గర చూడొచ్చు. సో షో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, లోపలంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా పెద్దని చూడడానికి రెడీ అయిపోయారు. సో 3 గంటల 10 నిమిషాలు ఈ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది, మల్టీప్లెక్స్లో ఫస్ట్ హాఫ్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో పాజిటివ్ రివ్యూస్ అయితే వినిపిస్తున్నాయి. మరి సింగిల్ స్క్రీన్స్లో ఈ ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అంతా కూడా సినిమా చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి, మీరు ఎక్స్క్లూజివ్గా మొత్తం ఫ్యాన్స్ అందరికి, పబ్లిక్ మొత్తం కూడా ఏం మాట్లాడతారు ఈ సినిమాకి సంబంధించి, పెద్దకి సంబంధించి. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంత మిక్స్డ్ టాక్ కూడా వినిపించింది. సో